650 కోట్లు ఇస్తామంటే రాజమౌళి గారు వద్దనేసారేంట్రా బాబు. చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అసలు. ఎందుకంటే దాంట్లో ఉన్న వైలెన్స్ గానీ బోల్డ్ సీన్స్ గానీ చూస్తే మత్తిపోతుంది అసలు. 2025 లో ఇన్ని జరిగాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమైందంటే స్టేజ్ పై వార్ యాక్షన్ చేస్తూ అదిగా ట్రోల్ అయిన హీరో లెవెల్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. స్టేజ్ పై వార్ యాక్షన్ చేసి బాగా ట్రోల్ అయిన హీరోలు ఎవరో ఈ వీడియోలో చూసుకుందాం. అండ్ అలాగే ఈ లిస్ట్ లో లాస్ట్ వచ్చే హీరో అయితే తను ఇచ్చిన స్పీచ్ తో ట్రోలర్స్ అయితే విపరీతంగా ట్రోల్ చేశారు. దాని తర్వాత హీరో ఏమైపోయాడు కూడా ఎవరికి తెలియదు. లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసరికి మన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ టైంలో స్పీచ్ అయితే ఇచ్చాడు. ఇచ్చిన స్పీచ్ అయితే చాలా ఇరిటేటింగ్ అనిపించింది. అండ్ అలాగే ఈ స్పీచ్ తర్వాత తనని ఒక రేంజ్ లో ట్రోలర్స్ అయితే ట్రోల్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారు ఒకటి కాదు రెండు కాదు చాలా ఈవెంట్స్ కి అయితే వెళ్ళారు. ఈవెంట్స్ తర్వాత అతన్ని ఒక రేంజ్ లో విపరీతంగా ట్రోల్ చేశారు. అండ్ అలాగే దీని తర్వాత అతను ఏ ఈవెంట్ కి వెళ్ళినా కూడా సరిగ్గా నవ్వలేకుండా అయిపోయాడు. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ హీరో అయితే మన అయ్యగారు ఏజెంట్ మూవీ టైంలో అయితే తను ఇచ్చిన స్పీచ్ ఒకసారి అంత వైల్డ్నెస్ థియేటర్ లోకి వెళ్తుంది. అండ్ దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్. దీని తర్వాత నిజంగా అయ్యగారు ఏమైపోయారు కూడా ఎవరికి తెలియదు. నెంబర్ 4 వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీలో స్పీచ్ చేస్తూ ఒక అమ్మాయిపై ఇలా కోప్పడ్డారు. నెక్స్ట్ డే నుంచి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వేసుకున్నారు. 5 వచ్చేసరికి అయితే ప్రభాస్ గారు శర్వానంద్ గారి మూవీ ఈవెంట్ కి వెళ్ళి మాట్లాడుతూ తన పక్కన ఉన్న అతనిపై చెయ్యేస్తూ ఈ విధంగా చెప్పాడు. మన హీరో శర్వా అతను కూడా రేపు హీరో అవుతాడు. తర్వాత నుంచి ప్రభాస్ గారిని ఒక రేంజ్ లో ట్రోల్ చేసేశారు. నెంబర్ 6 వచ్చేసరికి త్రివిక్రమ్ గారు అజ్ఞాతవాసి మూవీ ఈవెంట్ లో స్పీచ్ ఇస్తూ ఈ విధంగా మూవీ గురించి మాట్లాడారు. ఇలా మాట్లాడిన నెక్స్ట్ రోజు నుంచే మూవీకి అండ్ అలాగే త్రివిక్రమ్ గారిని ఒక రేంజ్ లో వేసుకున్న ట్రోలర్స్ అందరూ కూడా. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్. తలపతి విజయ్ గారిని తెలుగు ఆడియన్స్ అయితే చాలా గట్టిగా ట్రోల్ చేస్తున్నారు భయ్య. అసలు ఏమైందంటే నిన్న రిలీజ్ చేసిన జననాయకన్ మూవీకి సంబంధించి ట్రైలర్ చూసారు తెలుగు ఆడియన్స్. చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇదేంటి భగవంత్ కేసరి మూవీలో చిన్న సీన్స్ మాత్రమే రిమేక్ చేస్తున్నారు కదా, మూవీ మొత్తాన్ని రిమేక్ చేసేసి మా మూవీని మాకే డబ్బింగ్ చేసేసి తీస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారు. పోనీ రిమేక్ చేశారు కానీ బాలకృష్ణ గారు చేసిన యాక్టింగ్ లో ఇంచు కూడా తలపతి విజయ్ గారు మ్యాచ్ చేయలేకపోతున్నారు అనిపిస్తుంది. అండ్ అలాగే ట్రైలర్ చూసగా విజువల్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ రిమేక్ చేయకుండా ఉండాల్సిందని నాకు అనిపించింది. ఎందుకంటే తలపతి విజయ్ గారు లాస్ట్ మూవీ కాబట్టి ఒక ఒరిజినల్ ఫిల్మ్ తీసుంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ మూవీ మీద. నిన్న ట్రైలర్ చూసాక అమాంతంగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి డౌన్ అయిపోయాయి. అండ్ అలాగే అనిరుద్ధ్ అన్న ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మన అందరికీ తెలిసిందే, కానీ తమనన్న కొట్టిన దాంట్లో 20% కూడా మ్యాచ్ చేయలేకపోయాడని నాకు అనిపిస్తుంది. మరి 2025 లో ఇన్ని జరిగాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమైందంటే గడిచిన 2025 లో మనం ఇన్ని మూవీస్ చూసామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అలాగే దీంట్లో ఉన్న హిట్స్ ఫ్లాప్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే మతిపోతుంది. 2025 లో ఫస్ట్ చూసుకున్న మూవీ వచ్చేసరికి గేమ్ చేంజర్. అండ్ అలాగే లాస్ట్ చూసుకున్న మూవీ చాంపియన్. మూవీ కోసం అని వెళ్తే బీజిఎం కి ఫ్యాన్ అయిపోయిన మూవీ ఏదైనా ఉన్నదంటే ఓజీ డాకు మహారాజ్. అండ్ అలాగే మనకి హిందీ రాకపోయినా చూసిన మూవీ చూసుకున్నట్టయితే చావా దురందర్. ఫీమేల్ కోసం వచ్చిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్. అండ్ అలాగే మేల్స్ కోసం వచ్చిన మూవీ అన్పావం పల్తాతు. అండ్ అలాగే హీరో కోసం అని మూవీస్కి వెళ్తే విలన్స్ కి ఫ్యాన్ అయిపోయాం. మరి ఆ మూవీస్ ఏంటంటే మోగ్లీ, కింగ్డమ్. అండ్ అలాగే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్తే ఫుల్ గా సాటిస్ఫై వచ్చిన మూవీస్ ఏవైనా ఉన్నాయంటే టూరిస్ట్ ఫ్యామిలీ, 11 కోర్ట్ కొత్తలో ఒక చాప్టర్. అండ్ అలాగే సోషల్ మెసేజెస్ ఇచ్చిన మూవీస్ ఏమైనా ఉన్నాయంటే దండోరా, 23 కుబేరా. ఇయర్ లో మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ అలాగే ఫుల్ డివోషనల్ మూవీస్ ఏవైనా ఉన్నాయంటే కాంతారా, మహావతార్, నరసింహ. మరి వీటిలో నేను ఏవైనా మూవీస్ మర్చిపోతే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి వీటిలో మీరు ఎక్కువ సార్లు చూసిన మూవీ ఏదో కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫైనల్లీ రాకింగ్ స్టార్ ఎస్ బర్త్డే సందర్భంగా టాక్సిక్ మూవీ నుండి ట్రేజర్ లాంటి ఒక ఇంట్రడ్యూస్ వీడియో అయితే రిలీజ్ చేశారు. ఇది చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అసలు. ఎందుకంటే దాంట్లో ఉన్న వైలెన్స్ గానీ బోల్డ్ సీన్స్ గానీ చూస్తే మత్తిపోతుంది అసలు. ఎంత ఓపెన్ గా బోల్డ్ సీన్ ఎలా తీసేశారో నాకు అర్థం కావట్లేదు. అండ్ అలాగే ఈ మూవీ డైరెక్టర్ ఎవరని వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే ఒక లేడీ డైరెక్టరా, ఒక లేడీ ఈ రేంజ్ లో డైరెక్ట్ చేస్తుందంటే మత్తిపోతుంది అసలు. అండ్ అలాగే ఈ మూవీకి రైటర్ ఎవరని గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే దానికి రైటర్ గా మన ఎస్ గారేనంట. మన ఎస్ గారు కేజీఎఫ్ మూవీ తర్వాత కేజీఎఫ్ మూవీకి మించి తీయాలనుకుంటున్నారో ఏంటో అర్థం కావట్లేదు. కానీ అసలు స్క్రిప్ట్ లో ఏం రాశారో ఏంటో అర్థం కావట్లేదు. ఒక చిన్నపాటి టీజర్ ఈ విధంగా ఉంటే మొత్తం మూవీ ట్రైలర్ వస్తే ఇంకే విధంగా ఉంటుంది ఏంటో. మరి టీజర్ ఎంతమంది చూసారో, చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ కి అయితే జాయిన్ అయిన ఆప్షన్ అయితే వచ్చేసింది. ఎలిజిబిలిటీ అయితే అయిపోయాం. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి ప్లీజ్. 650 కోట్లు ఇస్తామంటే రాజమౌళి గారు వద్దనేసారేంట్రా బాబు. అసలు ఏమైందంటే రాజమౌళి అండ్ అలాగే మహేష్ బాబు డైరెక్షన్ లో వస్తున్న వారణాసి మూవీ గురించి మన అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ మూవీకి సంబంధించి అయితే ఓటీటీ
డిజిటల్ రైట్స్ ఫర్ అయితే నెట్ఫ్లిక్స్ 650 కోట్లు ఇస్తామని చెప్పారు. దానికి రాజమౌళి గారు వాళ్ళ మూవీ మేకర్స్ అయితే వద్దనేశారు. ఎందుకంటే వారణాసి మూవీకి రాజమౌళి గారు వాళ్ళ మూవీ టీం అయితే 1000 కోట్లు ఇమ్మని కండిషన్ పెడుతున్నారు. ఒకవేళ నెట్ఫ్లిక్స్ 1000 కోట్లు ఇచ్చినట్టయితే మన ఇండియాలో హైయెస్ట్ ఓటీటీ డిజిటల్ రైట్స్ సాధించిన మూవీగా వారణాసి మూవీ ఉంటుంది. మరి మీరు చెప్పండి, రాజమౌళి గారు తీసే వారణాసి మూవీ 1000 కోట్లు వర్త్ చేస్తుంటారా? మరి మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి.